జీవోత్పత్తి జ్ఞానహేతు నిరూపణ. దాక్ష్య మూలస్వరూపుడు, పూర్ణ గుణోపేతుడు, అన్నిటా స్వతంత్రుడు, ఆనంద స్వరూపుడు, అనంతుడు అయిన విష్ణుదేవునితో సాటిరాగలవారు ఎవరూ లేరు. సర్వకర్త, సర్వహర్తి, సారభోక్త అతడే. సకల ద్రవ్యాల యందున్న సారమే అతడు. భక్తుల అంతరంగాన్ని గ్రహిస్తూ కరుణాతరంగిత హృదయుడైన హృషికేశుడు నిత్యము భక్తజన చింతననే చేస్తుంటాడు. ఆ దేవునికి నివేదించే పదార్థాలు, ఉపచారాలు అన్నీ సారభూతమై ఉండేలా చూసుకోవాలి. సారహీన పదార్థాలు స్వామి స్వీకరించాడు. అందువల్లనే విష్ణు భగవానునికి నివేదించే పదార్థాలు ఎటువంటివి అనేది సారా జ్ఞానాన్ని భక్తుడు కలిగి ఉండాలి. కొన్ని పదార్థాల సారాసార ధర్మాలు ఈ విధంగా ఉంటాయి అని శాస్త్రం నిర్దేశించింది. వీటిలో పత్ర, పుష్ప, ఫల, తోయములనే 4 జాతులు ఉన్నాయి. ఇందులో ఉత్తమమైనవే స్వామికి నివేదించాలి. 2 అధ్యాయాల పర్యంతం సాగిన ఈ ఉత్తమ పదార్థ చర్చలో వర్ణనలను మినహాయించి ముఖ్యాంశాలను పట్టికగా పొందుపరిచి ఇవ్వడం జరిగింది. పదార్థాలు: పనసపండు ఎన్ని రోజులు సారభూతము? నెల రోజుల వరకు. విశేష అంశము ఎండు ఖర్జూరము, ఎండు కొబ్బరి విషయము. నేరేడు పండు 4 రోజులు, దోషము చెప్పబడలేదు. ఖర్జూరము 6 నెలలు, నారికేళము ఒకే ఒక్క రోజు, గజనిమ్మ, బక్క, ఉసిరి ఏడాది కాలం పాటు. వండిన పప్పు పదార్థాలు: అన్నము పక్వమైనది, ఖాద్య తైల పదార్థాలు 2 ఘడియల కాలము అనగా పక్షం రోజులు. కూరగాయలు కేవలం 3 ఘడియల కాలమే నిల్వ ఉంటాయి. నేతితో వండినవి కేవలం 4 ఘడియలు వండకపోయినా కూడా. అతసీ పుష్పాలు 3 రోజులు. ఆషాఢంలో కూరగాయలు, మల్లెపూలు 1 జాము, భాద్రపదంలో పెరుగు, జాజిపూలు అరజాము కాలం, ఆశ్వయుజంలో పాలు, కేసర పుష్పాలు 3 ఏళ్ళు, నిస్సారము, హరికి. కస్తూరి 10 సంవత్సరాలు, నివేదనకై పనికిరావు. కర్పూరం 1 సంవత్సర కాలం కొన్ని గ్రంథాల ప్రకారం. చందనం నిత్యం సారభూతము. తులసి అన్ని కాలాలలోనూ బహుకాలం సర్వదా శ్రేష్టం. తులసి సర్వదా సారా ఏకాదశ్యామపి ద్విజ. ఆర్ద్రా వా ప్యధవా శుష్కా సార్ద్రా సారవతీ స్మృత. నైవేద్యశేషం తులసి విమిశ్రిత పాదజలేన సిక్తం. యో స్నాతి నిత్యం పురతో మురారేః ప్రాప్నోతి యజ్ఞకోటి పుణ్యం. తులసిలో సారం ఎన్నటికీ నిలిచి ఉంటుంది. జలంతో కలిపి ఏకాదశి నాడు తీర్థంగా వాడవచ్చు. హరిపాద తీర్థంగా దీనిని సేవించవచ్చు. నైవేద్య శేషంగా లభించే తులసి తీర్థాన్ని శిరస్సున ధరించి స్నానం చేసిన వారికి మురారి కరుణ వల్ల కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. శ్రీహరి మహాలక్ష్మి అవతారాలు. వైకుంఠుడు లోక కళ్యాణార్థమే పలు అవతారాలు ధరించాడు. కృతయుగం నాటి ఈ సనాతన అవతారం సనత్కుమారుని మొదలు కలియుగాంతంలో జనించే కల్కి అవతారం వరకు మొత్తం 108 సంఖ్య గల అవతారాలు స్వామి ధరించాడు. నేల, నింగి, జలం ఇలా సర్వ అవస్థలలోనూ అవతరించడమే కాక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ధ్యేయంగా అవతార లక్ష్యాన్ని పరిపూర్ణం చేశాడు. సనత్కుమారాది రూపాలను ధరించి బ్రహ్మచర్యం, ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహాదులలో ప్రజలకు అవగాహన కలిగించాడు. ప్రసిద్ధమైన దశావతారాల గురించి వేరుగా వివరించనక్కర్లేదు కదా. హిరణ్యకశిపుని బారి నుంచి భూదేవిని కాపాడడానికి వరాహ రూపుడైన ఆ శ్రీహరి కలిలో దస్యుప్రియులైన పరిపాలకుల బారి నుండి జనులను రక్షించడానికి కల్కి అవతారంలో దిగుతాడు. బదరికాశ్రమంలో నారాయణమునిగాను, సాంఖ్యశాస్త్ర ప్రవాచకునిగా కపిలమునిగాను, అత్రి అనసూయుల పుత్రునిగా దత్తాత్రేయమునిగాను శ్రీహరిని తెలియవారిదే విజ్ఞానం. అదే పురాణ సుజ్ఞానం. అగీధ్ర పుత్రి మేరుదేవికి అరుక్రముడనే పేరిట జన్మించాడు. ఆకూతి గర్భాన జనించి మరో అవతారంలో లోకాలను ఉద్ధరించాడు. దత్తాత్రేయ అవతారంలో అలర్కుడనే రాజుకు అన్వీక్షకి అనే తర్క విద్య బోధించాడు. ప్రతి అవతారం ఏదో ఒక మహత్కార్యాన్ని ఉద్దేశించి ప్రకటితమైనదే తప్ప అన్యమైనది కాదు. ఖగరాజ, మంగళదేవత లక్ష్మీదేవి కూడా విభిన్న అవతారాలు దాల్చిన జ్ఞానమయి.
సదా శ్రీహరిని స్మరిస్తూ పతిసేవా పరాయణతే పరమధర్మంగా తాను ధరించిన అవతారాలన్నిటా గోచరిస్తుంది. శ్రీహరిలో బ్రహ్మాండ సృజన అనే ఇచ్ఛ జనించినప్పుడు గుణాలను సృష్టించటానికి వీలుగా ప్రకృతిగా అవతరించింది లక్ష్మీదేవి. వాసుదేవుని పత్ని మాయ, సంరక్ష సంకర్షణుని పత్ని జయ, అనిరుద్ధుని ప్రియశాంత, ప్రద్యుమ్నుని ఇల్లాలు కృతి, వారాహ పత్ని భూదేవి, వేదరూపిగా భగవానునికి సహకరించిన అన్నపూర్ణ, యజ్ఞపత్ని దక్షిణాదేవి, శుద్ధ సత్వ స్వరూపి శ్రీదేవి అన్నీ ఆమెయే. దుర్గాదేవి, శచీదేవి కూడా లక్ష్మీ రూపాలే. సరస్వతి, భారతి, వాణి ఈ మూడు బ్రహ్మదేవుని పత్ని యొక్క రూపాలు. కృతయుగంలో ఒక రోజున పార్వతి, శచి, ఉష, శ్యామల బ్రహ్మదేవుని దర్శించటానికి వెళ్ళి తపోదీక్షలో ఉన్న బ్రహ్మ సాన్నిధ్యంలో శృంగార ప్రసంగాలలో తేలియాడారు. బ్రహ్మ కోపించి దైవకాంతలకు ఈ శృంగారాతిశయం మర్యాద కాదు. దీనిని ఉల్లంఘించి ముచ్చట్లలో పడిన మీరు 2 జన్మలెత్తి 2 జన్మల్లోనూ మానవులనే వరించెదరుగాక అని శపించాడు. తమ దురదృష్టానికి చింతిస్తూ వారు భూలోకం వాయుదేవుని వ్యాపకత్వం, అతనితో కలిసి మానవ సంసర్గం పొందిన తమ దివ్యత్వాన్ని కోల్పోవడం జరగదు కనుక బ్రహ్మ భార్య సరస్వతి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని చెప్పమని అర్థించగా, శ్రీకృష్ణుని అనుమతితో మొదటి జన్మలో మీరు తపస్వినులుగా, రెండో జన్మలో శ్రీకృష్ణ పత్నులుగా జీవించి శాపాన్ని అనుభవిస్తారని సూచించింది శ్రీవాణి. రుద్రరోదనం, అనంతానంద తారతమ్యం. అనంత నామధేయము గల నాగజాతికి అధినాయకుడు శేషుడు. శ్రీ మహావిష్ణువుకు తల్పంగా అమరిన భాగ్యానికి నోచుకున్నవాడు. గర్త్మంతుడనే నీవు కూడా సదా విష్ణు సేవా పరాయణుడవే కదా. భగవానుడే రూపుదాల్చిన ఈశ్వర అవతారం వెంట ఉంటూ స్వామిని పూజించే సేవించే శాశ్వతేచ్ఛ శేషునిది. అంతేకాదు నారాయణ భక్తాగ్రణ్యుడు, విశేషించి అతడిలో వాయు అనంత విశ్వాంసలున్నాయి. అలాగే గరుడు కూడా. హరి శయనించే చోట ఆయన సేవకు సదా సిద్ధంగా ఉంటాడు. కాలమనే పేర ఈ వినితాపుత్రుడు నిత్యం శ్రీహరి సన్నిధిన ఉండేలా ఆశ్రయం పొందాడు. సూత్రుడు అనే పేరిట వాయువు స్థితుడైనాడు. ఈ మూడు అవినాభావ సంబంధం కలవి. శేషుడు శ్రీ మహావిష్ణు యొక్క రామావతార ఘట్టంలో లక్ష్మణునిగా జన్మించి స్వామిని వెన్నంటి ఉన్నాడు. ఒక గరునికి మాత్రమే నిత్యం స్వామితే ఉండే అవకాశం లేకపోయింది. అలాగే శేషునికి అవతారం ఎత్తే అవకాశమైనా దక్కింది. గరుడునికి అది లేదు. అది స్వామి ఆజ్ఞగా సరిపెట్టుకోవలసిందే. పరమశివుని తత్వం 2 విధాలుగా ఉంటుంది. శివభక్తులను కటాక్షించే దివ్యమంగళమైన రూపం ఇది సదాశివమూర్తి. శివ శబ్దానికి కళ్యాణకరమైన, మంగళప్రదమైన అనే అర్థాలున్నాయి. మరొక రూపం రుద్రమూర్తి. ఇది సంహారక సంబంధి రూపం. పాపులను, అసురులను శ్మశాన సీమలో తొక్కేసి మరీ నృత్యం చేసే తత్వం. పుర్రెలహారం, శ్మశానంలోని చితాభస్మపు మైపూత, విభ్రమం కొల్పే నాట్యం ఈ రూపంలో దృశ్యమానం. ఈ 2 పరస్పర విభిన్న తత్వాలకు చెందిన శివుని అవతారాలున్నాయి. ఈశానుడనే తపస్సంపన్నుడు ఆయన ప్రశాంత అవతారం. ఈశాన్య దిశగా ఉండడం వల్ల అతడు వామదేవుడని ప్రసిద్ధి. ప్రసిద్ధ శివభక్తులలో వాయుదేవుడు ఒకడు. అతడికి ఎడమవైపు శివుడు ఉండడం వల్ల కూడా శివుని వాయుదేవుడు అంటారని ప్రతీతి. మహాతపస్సులకు ఆయన తాపస రూపంలోనే దర్శనమివ్వగలడు. స్వయంగా శివుడు మహాతాపసి. ఒకానొక సందర్భంలో రాక్షసులను పలు విధాలుగా దుర్భాషలాడినట్లు, ఆ వాగ్రూపమైన పాపోపశమనం కోసం లవణ సముద్రంలో మునిగి కొంతకాలం తపమనరించి ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నట్లుగా చెప్పబడింది. వ్యాసునికి పుత్రుడైన సుఖమహర్షి ఈ తాపసావతారుడే. ఊర్ధ్వ శబ్దానికి పెద్ద ధ్వనితో రోదించటం అనే అర్థం ఉంది. ఏడవడం అనే ప్రక్రియ మనస్సులోని బరువును దించుకోవడానికి సహకరిస్తుంది. ఊరువు అనే వానికి అరువుడనే పుత్రునిగా జన్మించినది శివుడే. దూర్వాస మహర్షి ఆవేశావతారం.
ఇది రుద్రునిలోని రౌద్రతత్వ ప్రతీక. అట్లే శత్రు దుర్భేద్యులైన కొందరిని అంతమొందించటానికి ద్రోణపుత్రుడు అశ్వత్థామగా అవతరించినది శివుడే. మహాకాలుడు అనే పేర ఘోర భీకరావతారుడైనాడు. త్రిపురాసుర సంహారానికి అవతారం మూలం. కానీ భక్తులకు ఆయన అఘోర స్వరూపుడే. శ్రీకృష్ణుని పట్టమహిషులు నాగ్నజితి భార్య అయిన రీతి. శ్రీకృష్ణుని పట్టమహిషులు అనగా పట్టపు మహారాణులు 8 మంది. వారు రుక్మిణి, సత్యభామ, నాగ్నజితి అనగా నీల, భద్ర, మిత్రవింద, కాళింది, లక్షణ, జాంబవతి. గరుత్మంతుడు ఇలా అడిగాడు: శ్రీమన్నారాయణ అవతారమూర్తి గోవింద, అగ్నిదేవుని పట్ల తమకు ఎనలేని వాత్సల్యం అని, అట్లే ఆ బ్రాహ్మణోత్తముని భక్తి అపారమని విన్నాను. ఆ విశేషాలను వినాలని వేడుక పడుతూ ఉన్నాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా తెలిపాడు: అగ్నిదేవుని పుత్రిక నాకు పట్టమహిషి కావడం వల్ల నీవు ఆ విధంగా విని ఉండవచ్చు. పితరులలో శ్రేష్ఠుడు అగ్నిదేవుని రూపుడు అయిన కవ్యవాహనుని కుమార్తె నాగ్నజితి. శ్రీ మహావిష్ణువును మాత్రమే పతిగా పొందాలని అనన్య చింతన ఆమెది. సదా విష్ణునామ జప తత్పరురాలు. తాను నీలమేఘశ్యాముని తప్ప వేరెవ్వరినీ పెళ్లాడబోనని నాగ్నజితి స్పష్టం చేసింది. ఆమె పట్టుదల కవ్యవాహనునికి చాలా శిరోవేదనను కలిగించింది. మహామహిమాన్వితుడు ఆ శేషతల్ప సాయి తమకు అందే స్థితిలో ఉన్నాడా అనేది అతడి చింత. శ్రీహరిని పతిగా పొందే భాగ్యం కోసం తాను తపస్సు ఆచరించడానికైనా సిద్ధమేనని నాగ్నజితి పలికింది. అందుకు కారణం కూడా ఆమెయే చెప్పింది. శ్రీహరిని వివాహం ఆడగలిగిన వనితయే వనిత. సంపూర్ణమైన సౌభాగ్యవతి ఆమెయే కాగలదు. ఇతరులకు ఆ భాగ్యం దక్కదు. ఎన్నో జన్మల సంచిత పుణ్యం వలన కలిగిన లలనకే అది సాధ్యం. కలియుగంలో పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయో విష్ణుదేవుని భక్తురాలు కనుక ఆమె చాలా ముందుగానే గ్రహించగలిగింది. భవిష్యత్ దర్శనం చేసింది. ద్వాపరయుగం నాటి దుర్యోధనుడే కలిపురుషుడు. ఈతని జన్మమే సర్వులకు దుఃఖకారకం. బాధ, పీడ, దుఃఖాలకు పర్యాయ పదమే కలి. ఇతడి భార్య అలక్ష్మి. ఆమె చుప్పనాతి బుద్ధులతో జనులతో ఆడుకుంటుంది. రామాయణ కాలం నాటి మందర బుద్ధులు ఈమెకు ఉంటాయి. అంతేకాదు, పురాణాలలో కనిపించే ధన్య శ్రేష్ఠులందరూ రూపాలు మార్చుకుని కొందరు, బుద్ధులను మాత్రమే తమ అంశలుగా ధరించి కొందరు, లక్షణాలను ప్రజలలో నిక్షిప్తం చేసి కొందరు ఈ యుగంలో పుడతారు. కాలనేమి కంసుడిగా మరో జన్మ పొందాడు. మధుకైటబులు హంసుడు డింభకుడిగా మారు జన్మ. భౌమాసురుడనబడే నరకాసురుడు, జరాసంధుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, బాణాసురుడు, కీచకుడు, కశ్యపధనువుల పుత్రుడైన నముచి, వీరి మరో పుత్రుడు విప్రచిత్తి, శంబరుడు, తారకాసురుడు, శిశుపాలుడు, హిడింబాసురుడు, మణిమానుడు, పాకుడు, వాతాపి, ఇల్వలులు, ధేనుకాసురుడు, పాకుడు అనే రాక్షసుడు, శతధన్వుడు, వేణుడు, చిత్రలేఖ తండ్రి కుంభాండకుడు, కుంభకర్ణుడు, శతధన్వుడు, దుశ్శాసనుడు, తృణావర్తుడు వీరంతా కలియుగంలో జనుల మనస్సులను తమ విలాసాలుగా మార్చుకుని ఉంటారు. ఈ రక్కసులు చేయించే పాపాల నుండి, క్రూర కృత్యాల నుండి జనులను రక్షించి ఉద్ధరించే శక్తి భగవంతుడే. కనుకనే కలియుగంలో విష్ణువారాధన తప్పక జరగాలి. ఇవన్నీ అలనాడే గ్రహించిన నాగ్నజితి కలియుగానికి ముందే విష్ణుపత్నిగా అవతరించాలని తపస్సు చేసుకోవడానికి శేషాచల పర్వతం వైపుగా సాగిపోయింది. తన పుత్రిక మనస్సు మరలింప సాధ్యం కానిదని గ్రహించిన కవ్యవాహనుడు అజ్ఞాతంగానే ఆమెకు అన్ని విధాల రక్షణ ఏర్పాటు చేశాడు. శేషాచల పర్వతాలపై నాగ్నజితి కపిలతీర్థం వద్ద ఆచరించిన కఠోర తపస్సుకు శ్రీనివాసుడు మెచ్చి ప్రత్యక్షమై ఆమె కోరిక మరుజన్మలో తీరగలదని వరం ఇచ్చాడు. యోగరీతిలో ఆ దేహాన్ని విసర్జించిన ఆమె కుంభక మహారాజు ఇంట నీలా నామధేయంతో జన్మించింది. యవనోదయ వేళ నీల వివాహ నిమిత్తం స్వయంవరం చాటించాడు ఆమె తండ్రి. శివుని వరం వల్ల ఆ పుణ్యానికి 7 వృషభాలు సంక్రమించాయి. అవి ఇతరులకు లొంగవు.
శివుని అనుగ్రహం కలవారికి మాత్రమే వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోగల ప్రజ్ఞ ఉంటుంది. వాటిని అదుపులోకి తీసుకోగల వారికి మాత్రమే నాగ్నజిత్తుని ఇచ్చి వివాహం చేయగలనని కుంభక మహారాజు పలికాడు. నేను ఆ పందెం అవలీలగా పూర్తి చేసినప్పటికీ నన్నొక సాధారణ గొప్ప బాలకునిగా భావించి క్షత్రియ పుత్రులు కొందరు నాగ్నజిత్తుని నాకు కాకుండా చేయాలని చూశారు. కొందరు ఆమెను చెరబట్టి తీసుకుపోగా నేను పందెం గెలిచిన జయోత్సాహంతో వారిని వెంట తరిమి యుద్ధంలో వారిని ఓడించి నీలాదేవిని వివాహమాడాను.